చాలామంది ఫర్టిలిటీ ఇష్యూస్లో సెమెన్ అనాలిసిస్ ఇవ్వటానికి జంకుతూ ఉంటారు. నా టెస్టోస్టిరాన్ హార్మోన్ బాగానే ఉంది కదా, నాకు ఏ ఇబ్బంది రాదు అని అనుకోవటం అపోహ. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, సీనియర్ డాక్టర్గా ఉంటున్నాను. అలాగని చెప్పేసి ఓన్లీ మగవాళ్ళదేనా అంటే, మనకి ఫర్టిలిటీ ఇష్యూలో మగవాళ్ళది చూస్తున్నప్పుడు హార్మోన్స్ చాలా ముఖ్యం. అట్ ద సేమ్ టైం వీర్య కణాలు క్వాలిటీ, హెల్త్, క్వాంటిటీ ఉన్నప్పుడే మనము ఇన్ఫర్టిలిటీని రూల్ అవుట్ చేయగలుగుతాం. బేసిక్గా మగవాళ్ళల్లో మనకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అది ఉందా, హార్మోన్ అది కరెక్ట్గా ఉందా, హార్మోన్స్ వల్ల ఎరెక్షన్ అది ఉందా, లేకపోతే హ్యాపీగా పార్టిసిపేట్ చేయగలుగుతున్నారా, ఇబ్బంది ఏమన్నా లైక్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఏమన్నా ఉన్నది అని అన్నది మనం హార్మోన్స్ ద్వారా తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో వృషణాలలో ఆటోమేటిక్గా మనకి వీర్యకణాల మీద ఉత్పత్తి మీద లేకపోతే క్వాలిటీ మీద, సర్వైవల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా వృషణాలు లైక్ వెరికోసీల్ ఏమన్నా ఉందా, హైడ్రోసీల్ ఏమన్నా ఉందా, వేరే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, దీనికి ఎప్పుడైనా గతంలో దెబ్బ ఏమన్నా తగిలిందా, దీని ద్వారా మీకు వీర్య కణాలు టెస్ట్ అది తెలుస్తుంది. సో దీంట్లో భయపడవలసింది, సిగ్గుపడవలసింది లేకపోతే సంకోచించవలసింది ఏమీ లేదు. ఎందుకు అనంటే ఒక మ్యారీడ్ కపుల్కి ఏజ్ అన్నది చాలా ముఖ్యం. తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ ఈజీగా ఉంటుంది. ఆడవాళ్ళల్లో అయితే ఓవేరియన్ రిజర్వ్ ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళల్లో కూడా హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయ్యి ఉండవు. కాబట్టి ప్యాథలాజికల్ చేంజెస్ అంటే లోపల మార్పులు అయ్యి ఎక్కువగా ఉండవు. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కపుల్ స్క్రీన్ చేసిన తర్వాత సెమెన్ అనాలిసిస్కి వెళితే ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి ఈజీగా అవుతుంది. అండ్ వీర్య కణాల లోపాలకి కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి కానీ, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, హైడ్రోసీల్ కానీ, వెరికోసీల్ కానీ, హార్మోన్స్ తక్కువ ఉండటం కానీ, ఎస్పెషలీ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటం కానీ, యాంగ్జైటీ, మెంటల్ హెల్త్ తక్కువగా ఉండటం కానీ, తర్వాత అధిక భయము, ఆందోళనకు గురవటం కానీ, వేర్మే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇండివిజువలైజ్ స్క్రీనింగ్ అది చేసి డాక్టర్ గారు మీకు సరైన సలహా ప్లస్ కౌన్సిలింగ్ అది చేస్తూ మందులు అయ్యి ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా వాడినప్పుడు అద్భుత ఫలితాలు అయ్యి డాక్టర్ కేర్లో వస్తున్నాయి. స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.